జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ 3 దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దంపతుల తరపున ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్ సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేగ పూరిత ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్ దంపతుల దాంపత్యానికి 29 ఏళ్లు. 1995లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలున్నారు. సైరాతో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ చెప్పారు. సినిమాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడిని. 29 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని చూడు అని అమ్మకు చెప్పా అని అప్పట్లో చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విడాకులపై ఏఆర్ రెహమాన్ స్పందించారు. మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించానని, అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందన్నారు. విరిగిన హృదయాలు దేవుణ్ణి సైతం ప్రభావితం చేస్తాయని, పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవన్నారు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటున్నామని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.